సామ్సంగ్ గెలాక్సీ M56 ఈ మొబైల్ అయితే ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఏ సిరీస్ తో కంపేర్ చేస్తే కొనగలిగే మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే M సిరీస్, F సిరీస్ అనమాట సామ్సంగ్ నుంచి. ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ తో మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట, గ్లాస్ ప్రొటెక్షన్. LPDDR5X ర్యామ్ వాడారు, UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. ప్రాసెసర్ Exynos 1480 ఈ ప్రాసెసర్ వాడారు. ఇది ఒక అగ్నిపర్వతం అని చెప్పుకోవచ్చు ఈ సమ్మర్లో. ఇక రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, OIS సపోర్ట్ ఉంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ విడిగా కొనుక్కోవాలి, దానికి 1500 2000 రూపాయలు పెట్టుకోవాల్సి ఉంటుంది. 6 ఇయర్స్ వరకు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇస్తామంటున్నారు, సెక్యూరిటీ అప్డేట్స్ అవి. ఇక ప్రైస్ విషయానికి వస్తే మనకి 8GB 128GB వేరియంట్ 27,999 రూపాయలు, దాదాపుగా 28,000 రూపాయలు. 8GB 256GB వేరియంట్ దాదాపుగా 31,000 ప్రైస్ అయితే పెట్టారు. HDFC కార్డు మీద ఇన్స్టెంట్ 3000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలా చూసినా మీకు బేస్ వేరియంట్ 25,000 రూపాయలకి అయితే వస్తుంది. ఛార్జర్తో కలుపుకొని చూస్తే 27,000 రూపాయలు. అంత ప్రైస్ దీన్ని పెట్టొచ్చు అంటే ఓన్లీ సామ్సంగ్ బ్రాండ్ చూసి పెట్టాలి, కానీ విడిగా అయితే అసలు ఈ మొబైల్ ఆ ప్రైస్కి వర్తే కాదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూస్తే దీనికన్నా బాబుల్ లాంటి మొబైల్స్ వచ్చేసినాయి. సో అవే ఒకదానికి ఒకటి పోటీ పడి కొట్టు చేస్తున్నాయి. సో దాని మధ్యలో ఇది దూరిందనమాట. కాకపోతే సామ్సంగ్ కాబట్టి ఖచ్చితంగా వీటి సేల్స్ వీటికి ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 14T మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. 25వ తారీఖున మన ఇండియాలో ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. అలాగే ఈ మొబైల్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ చేశారనమాట. ప్రమోషన్ ఇమేజెస్ ఉంటాయి కదా స్టఫ్, సో అందులో అయితే రివీల్ అయిపోయినాయి. ఇందులో రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. అలాగే మొబైల్ మనకి వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది, స్లిమ్ గా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. IP69 రేటింగ్ ఉంటుంది. ప్రాసెసర్ ఏంటో తెలియదు, ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిన లీక్స్ ప్రకారం MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది అనుకుంటున్నాము. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. 25వ తారీఖు మీరు చూడొచ్చు. నేను అనుకోవడం అండర్ 15,000లో ఈ మొబైల్ తీసుకురావచ్చు అనుకుంటున్నా. ఆ ప్రైస్లో తెస్తేనే మార్కెట్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువ తీసుకొస్తే మొబైల్ కొనేవాళ్ళు కూడా ఉండరు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి Oppo A5 Pro మన ఇండియా లాంచ్ టైం లైన్ అయితే బయటకు వచ్చింది. ఇది A3 Proకి సక్సెసర్ అనమాట. A3 Pro మనకి లాస్ట్ ఇయర్ జూన్ నెలలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తారన్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఇందులో మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉండబోతుందంట, 5800 బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, IP69 రేటింగ్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఆల్రెడీ మొబైల్ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. సో అక్కడ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వాడారు. సేమ్ ప్రాసెసర్తోనే మరి మన ఇండియాలో తెస్తారో లేదు చూడాలి. అక్కడ ప్రైస్ అయితే మాత్రం బేభత్సంగా పెట్టారు. దాదాపుగా 24,000 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు చైనాలోనే. ఇదే ప్రాసెసర్తో వీళ్ళు ఈ మొబైల్ మన ఇండియాలో తెస్తే 30,000 రూపాయలు పెట్టాల్సిందే. సో అప్పుడు ఇది మళ్ళీ షెడ్కి వెళ్ళిపోద్ది, కొనే నాదుడు ఉండవు. ఎక్కువ ఇది ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారులేండి. ఒప్పో ఏం చేస్తారంటే ఆఫ్లైన్ టార్గెట్ చేసి కెమెరా లాట్ని చూపించి సో మెల్లగా పొట్లో వేసి అమ్మేసుకుంటుంది ఈ మొబైల్స్ని. ఇక ఫైనల్ చూస్తే మోటరోలా మన ఇండియాలోని మార్కెట్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంది అనమాట. సో ఇదే ఉత్సాహంతో ఇవి మన ఇండియాలో ఫస్ట్ టైం ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు. అలాగే ట్యాబ్లెట్ని కూడా తెచ్చారు. ట్యాబ్లెట్ ఏం కొత్త కాదు, వీళ్ళు ఇంతకుముందు కూడా తీసుకొచ్చారు, కానీ ల్యాప్టాప్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటారు. ఫస్ట్ టైమే అనుకుంటున్నాము. ఆల్రెడీ టీవీస్ని కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు, సౌండ్ బార్లు తీసుకొస్తున్నారు. ఇక ఇక్కడ మనకి మోటో బుక్ 60 అని చెప్పి ల్యాప్టాప్స్ని తీసుకొచ్చారు అనమాట. ఇందులో మనకి ఇంటెల్ i5 అండ్ i7 కోర్స్తో ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. 14 ఇంచెస్ మనకి OLED స్క్రీన్ ఉంటుంది, 2.8K రెజల్యూషన్ ఉంటుంది, ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా ఇస్తున్నారు, 60 వాట్ అవర్ బ్యాటరీతో ఈ ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. సో ఇంకా వీటి ప్రైస్ చూస్తే బేస్ వేరియంట్ స్టార్టింగే 66,990 రూపాయలు వీటి ప్రైస్ అయితే పెట్టారు. ప్రైస్ అయితే ఎక్కువైంది, ఎందుకంటే ఇదే ప్రైస్లో ఆఫర్స్లో వాటిలో మనకి 70,000 రూపాయలు అలా పెట్టుకుంటే గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడతారో అలాగే వీడియో ఎడిటింగ్కి వాటికి కావాలనుకుంటారో సాఫ్ట్వేర్స్ ఎక్కువ వాడేవాళ్ళు వాళ్ళు అటువైపే వెళ్తారు. ఇది మెయిన్లీ చూసుకుంటే ఇందులో డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ డిస్ప్లే ఇచ్చారని చెప్పి అర్థమవుతుంది. సో చిన్న చిన్న టాస్కింగ్ వాటికి ఇది బాగానే ఉంటుంది. ఇక మోటో ప్యాడ్ 60 Pro గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 12.7 ఇంచెస్ 3K LCD డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 8300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 10,200 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఇందులో మనకి JBL స్పీకర్స్ ఉన్నాయి, క్వాడ్ స్పీకర్స్, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇక ప్రైస్ 8GB 128GB వేరియంట్ 26,999 రూపాయలు, 12GB 256GB వేరియంట్ 28,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైస్ ఓకే, పర్వాలేదు. మనం ట్యాబ్లెట్ కావాలి ఆ ప్రైస్లో అనుకుంటే సో పర్వాలేదు, ఇది మీకు బాగానే ఉంటుంది. 8300 ప్రాసెసర్ కాబట్టి చక్కగానే మేనేజ్ చేసేస్తుంది అన్ని విషయాలకి. అందులో మనకి డిస్ప్లే సైజ్ కూడా 12.7 ఇంచెస్ అంటే దాదాపుగా 13 ఇంచెస్ డిస్ప్లే సైజ్, కొంచెం పెద్దగా ఉంటుంది. క్యారీ చేసేటప్పుడు కూడా క్యారీ చేయగలమా లేదా అనేది ఆలోచించుకొని తీసుకోవాలి.